ఈ ఆపర్చునిటీ నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మిడిల్‌లో చెప్తాను. సో, ఇదైతే నా ప్రౌడెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పక్కా అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి. నౌ చలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజే కపుల్ గోల్స్. హైదరాబాద్ టు లడాక్ డే 12th అప్డేట్స్. టోటల్ 16 డేస్ ట్రిప్. హైదరాబాద్ టు లడాక్ మొత్తం టోటల్ 16 డేస్. ఈరోజు అయితే 12th డే. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రీవియస్ దాంట్లో అయితే 11th డే వచ్చి మేము అమృత్సర్లో ఉన్నామన్నమాట. మేము వచ్చి మార్నింగ్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ నుంచి ఇప్పుడు వాఘా బార్డర్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ మాకు అక్కడే 4 to 5 hours పట్టిందనమాట దర్శనం అయితే. సో మనకి వెళ్ళే రూట్లో అయితే వీళ్ళైతే ఆపుతూ ఉంటారు. వీళ్ళనే కాదు, నెక్స్ట్ ఎవరైనా కానీ ఇక్కడ ఆపుతూ ఉంటారు. మీరు అస్సలు ఆపకండి, ఎందుకంటే వీళ్ళు వాటర్ పెయింట్స్ ఇట్లా ఫ్లాగ్ సింబల్ ఇట్లా వేస్తారనమాట. ఫ్లాగ్ వేస్తారు. సో దానికి వచ్చి ఒక్క సైడ్ వేసిన దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఇద్దరు వేయించుకున్నాము, 4 sides అనమాట. సో మాకు వచ్చి ఎంత ఛార్జ్ చేశారు, 400 చెప్పారు. మేమైతే అస్సలు ఇయ్యమని చెప్పాము. మేము ఆపితే ఏమైనా చెక్కింగ్ అట్లా అనుకున్నాము, బట్ వీళ్ళైతే దీనికోసమే ఆపుతారు. సో మీరైతే అస్సలు ఆపకండి. మేమైతే 400 అడిగితే మేము ఇయ్యలేదు, లాస్ట్కి 50 ఇచ్చాము. సో ఇక్కడ మనమైతే వాఘా బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ మొత్తం ఈ ఫ్లాగ్స్, ఈ హ్యాట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ హ్యాట్స్ వచ్చి మనకి 50 రూపీసే ఉంటాయి. 50 రూపీసే అమ్ముతారనమాట ఒక హ్యాట్ వచ్చి. నెక్స్ట్ ఫ్లాగ్స్ కూడా 50 రూపీస్ చెప్తారు, తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఎంఆర్పి కాస్ట్కి అమ్ముతారు. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఇంకా ముందే అనమాట. జస్ట్ మనం వెళ్ళి బైక్స్ అన్నీ పార్క్ చేయాలి. బైక్కి వచ్చి ఛార్జెస్ ఉంటాయి. 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు జేసీపీ అటారీ అని ఉంటుంది. సో అటారీ అనే ఏంటంటే మీకు అదొక స్టోరీ ఉందన్నమాట. అంటే దీనికి ఒరిజినల్ నేమ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే వాఘా బార్డర్ అంటున్నాం కదా, దీనికి యాక్చువల్లీ ముందైతే అటారీ వాఘా బార్డర్ అని ఉండేది అనమాట. అటారీ వచ్చి మన ఇండియా ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చి వాఘా వచ్చి పాకిస్తాన్ది. సో అందుకే అనమాట అటారీ వాఘా బార్డర్ అని ఉండేది. దాన్ని ఇప్పుడు వాఘా బార్డర్ అని చెప్పి చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పాపులేషన్ ఎంత ఉందంటే అంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం. అంటే మేము త్వరగా వెళ్ళిపోయాము. సో ఇంకా లేట్ అయితే మాత్రం ఇంకా చాలామంది వస్తారనమాట. చాలా అంటే చాలామంది, మొత్తం నిండిపోతారు. మేమైతే ఇక్కడ రాగానే ఫొటోస్ అయితే దిగాము. దీనికి అసలు ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. మనం వెళ్ళంగానే స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా ప్లెడ్జ్ చెప్పిస్తారనమాట. సో నేను చిన్నప్పుడు ప్లెడ్జ్ చెప్పాను, దాని తర్వాత ఇప్పుడే చెప్పాను. స్కూల్స్లో మా స్కూల్ ఎప్పుడో చెప్పాను, దాని తర్వాత ఇప్పుడే చెప్తున్నా. మస్తు అనిపించుండే. ఇది వచ్చి ఎనీ టైం అనమాట. ఇయర్లో 365 days ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, అస్సలు క్లోజ్ అనేది అయితే ఉండదు. ఇంకొకటి ఏమంటే మనకు ఓపెనింగ్ టైమింగ్స్ అనేది అయితే మనకి 10 నుంచి 4 దాకా అయితే టైం ఓపెనే ఉంటుంది. ఇక్కడ పెరేడ్ అయితే 2 టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక సమ్మర్లో అయితే ఒక టైమింగ్ ఉంటుంది, వింటర్లో అయితే ఇంకొక టైమింగ్ ఉంటుంది. సమ్మర్లో వచ్చి 5:15కి ఉంటుంది, ఇంకా వింటర్లో వచ్చి 4:15కే ఉంటుంది అనమాట. సో మనమైతే 1 hour ముందు వస్తే చాలా బెటర్, ఎందుకంటే చాలామంది రష్ ఉంటారు కాబట్టి మనకి ప్లేసెస్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడైతే 2 ఉంటాయి అనమాట, ఒకటి విఐపి ఒకటి నార్మల్. విఐపి అయితే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఎలా అవ్వాలనేది కూడా నేను కంటిన్యూ
నేను అట్లా ఫ్లాగ్ పట్టుకొని ఇట్లా నడిచాను ఆ రోడ్లో. అది నాకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందంటే, నేను ఇక్కడ కూర్చోన్నాను అనమాట. ఇండియన్ హ్యాట్ వేసుకొని. నెక్స్ట్ ఇక్కడ మొత్తం వాటర్ పెయింట్స్ ఉన్నాయి కదా, వాటర్ పెయింట్స్తో నేను ఫ్లాగ్ది వేసుకున్నాను కదా చీక్స్ పైన. సో దానికనేసి ఇక్కడ ఆర్మీ ఆయన పిలిచారనమాట. సో చాలామందిని అట్లా ఫ్లాగ్స్ ఇట్లా ఈ హ్యాట్స్ వేసుకొని చూడండి, చాలా వరకు హ్యాట్స్ వేసుకునే వాళ్ళు ని పిలుస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా వాఘా బార్డర్కి వెళ్తే కంపల్సరీ ఇండియా హ్యాట్స్ వేసుకొని నెక్స్ట్ ఇది పెయింట్స్ కూడా వేసుకోండి, ఫ్లాగ్స్ అయినా వేసుకోండి. సో నెక్స్ట్ అయితే అందరు లేడీస్ని రమ్మంటారు డ్యాన్స్ వేయడానికి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మాత్రమే రమ్మంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు అనమాట. నేనైతే వెళ్ళాను. చాలా అంటే చాలా ఎనర్జీ వచ్చిద్ది అనమాట. మస్తు అయితే నాకైతే ఆ ఫ్లాగ్ పట్టుకొని ఇట్లా వెళ్తుంటే మొత్తం గూస్ బంప్స్ వచ్చింది. చాలా అంటే చాలా మస్తు అనిపించింది. అసలు ఆ ఫీల్ అయితే చాలా అసలు ప్రౌడెస్ట్ అనిపించింది అనమాట నాకు. అలా మీరు కూడా వాఘా బార్డర్ విజిట్ చేస్తే మాత్రము ఫ్రంట్ రోలో కూర్చోండి, లేదా హ్యాట్స్ వేసుకెళ్ళండి. ఇట్లా ఇండియా ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్ హ్యాట్స్ వేసుకుని వెళ్ళండి. ఏదైనా సరే వాళ్ళైతే పిలుస్తారు. సో ఆ గేట్స్ ఉన్నాయి కదా, సో అక్కడైతే మీరు ఉంటే పక్కా అయితే పిలుస్తారు. అప్పుడు వెళ్ళేటప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓ ఇదే బీఎస్ఎఫ్ వాళ్ళందరూ వస్తారనమాట. బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళందరూ ఈయనైతే మస్తు ఎంకరేజ్ చేస్తారు, అరవండి 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 అని. ఆయన ఏమంటున్నారంటే అరిస్తే వాళ్ళకి అస్సలు వినిపించి మొత్తం వాళ్ళకి చెవులు పగిలిపోవాలి, వాళ్ళ తలలు విరిగి పడిపోవాలా అన్నంతగా మీరు అరవాలి. అంటే జై హిందుస్థాన్, జై 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 అని చెప్పి అరవాలా అని చెప్తూ ఉంటారు. నేనైతే అర్చి 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 నాకు గొంతే పోయింది. సో ఈ పెరేడ్ అయితే కంటిన్యూస్ రోజు అయితే ఉంటుంది. ఎప్పుడైతే లోవరింగ్ ద ఫ్లాగ్ అనమాట, అంటే ఫ్లాగ్ని ఎప్పుడైతే కింద చేస్తారో అప్పుడైతే కంటిన్యూస్ ఉంటుంది అనమాట, ప్రతిరోజు ఉంటుంది.
గేట్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత అటు సైడ్ ఉండే వాళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు, ఇటు సైడ్ ఉండేది అంతా ఇండియా వాళ్ళు అనమాట. అది పాకిస్తాన్, ఇది ఇండియా అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే పెరేడ్ జరుగుతుంది కదా, సో వాళ్ళైతే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని ఫ్లాగ్ని అనేది దించుతారు, అంటే లోవరింగ్ అంటే కిందకి దించుతారు అనమాట. సో దానికోసం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇదైతే డైలీ జరుగుతుంది. డైలీ ఈవినింగ్ అయితే సన్సెట్ అప్పుడు చేస్తారనమాట, కంపల్సరీ సన్సెట్ కన్నా కొంచెం ముందు. గేట్స్ ఉంటాయి కదా, గేట్స్ పక్కన ఇక్కడ కనిపించేదంతా విఐపి వాళ్ళనమాట. విఐపి అనేది ఎలా తీసుకోవాలో చెప్తానని చెప్పా కదా. విఐపి పాస్ వచ్చి మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఎక్కడంటే కమిషనర్ ఆఫీస్ ఉంటుంది, కాసా విలేజ్ అనేసి ఒకటి ఉంటుంది. అక్కడ 19 కిలోమీటర్స్ అనమాట, కరెక్ట్ ఎగ్జాక్ట్ వాగా బార్డర్ నుంచి 19 కిలోమీటర్స్ ముందర. సో అక్కడ వచ్చి రిజిస్టర్ అవ్వాలి. అది టైమింగ్స్ వచ్చి 9 AM నుంచి 1 PM దాకా ఉంటుంది. సో అక్కడైతే రిజిస్టర్ అయితే దాన్ని ఇక్కడ స్కాన్ చేసి చూపిమంటారు. స్కాన్ చేస్తే మనం ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే ఆర్మీ వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆర్మీ వాళ్ళు ఏదైనా రికమెండ్ చేసినా మనం వెళ్ళి ఇటు సైడ్ మొత్తం ఉంది కదా, ఇక్కడ గోడలాగా ఉంది చూడండి, అటు సైడ్ ఉండే వాళ్ళంతా విఐపి, ఇటు సైడ్ ఉండే వాళ్ళంతా నార్మల్ అనమాట. అదేమంటే గేట్కి చాలా క్లోజ్లో ఉంటుంది అంతే, ఇంకేం పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ మొబైల్స్ కూడా అలో. చాలామందికి ఆ క్వశ్చన్ ఉంటుంది, మొబైల్స్ అలోనా కాదా అని. మొబైల్స్, కెమెరాస్ ఏమైనా తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి మనం బిఎస్ఎఫ్ వాళ్ళని కూడా ట్యాగ్ చేయొచ్చు అనమాట, చెప్తూనే ఉంటారు ట్యాగ్ చేయమని చెప్పి. అయితే వాగా బార్డర్కి బండ్లో వచ్చాము కదా, సో మనం ట్యాక్సీస్ కూడా వస్తాయి. ట్యాక్సీస్ అయితే 1000 రూపీస్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఇంకోటి షేరింగ్ ఆటోస్ ఉంటాయి, గోల్డెన్ టెంపుల్ దగ్గర అడుగుతారు అనమాట షేరింగ్ ఆటోస్. సో వాళ్ళైతే 150, 250 నుంచి ఛార్జ్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్లాగ్ని అయితే దించుతున్నారు, అంటే అట్ ఎ టైమ్ ఈ పాకిస్తాన్ ఫ్లాగ్ని, ఇండియా ఫ్లాగ్ని ఒకేసారి దించాలి. అస్సలు టైమింగ్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయితే మాత్రం చాలా పెద్ద గొడవలే అయిపోతాయి. ఇక్కడైతే సిగరెట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, నెక్స్ట్ లైటర్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ అవేం అలో ఉండదు. సో ఇక్కడైతే సెక్యూరిటీ అనేది చాలా టైట్ ఉంటుంది, చాలా ఘోరంగా చెక్ చేస్తారు. 2-3 ప్లేసెస్లో చెక్ చేస్తారు. సో మీరైతే ఏం తెచ్చినా మీకు అక్కడ లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసారండి పక్క. తీసుకొని అయితే వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకండి, మళ్ళీ పంపిస్తారు వాళ్ళు. మీరు లాకర్లో పెడితేనే అలో చేస్తారు, లేదంటే వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళే డస్ట్బిన్లోనే ఎక్కడో ఒక చోట వేసేస్తారనమాట. ఇక్కడైతే మొబైల్ సిగ్నల్స్ అయితే ఉండదు, నెట్వర్క్స్ మొత్తము నాకు తెలిసి జామర్స్ ఏమైనా పెట్టారేమో, నాకైతే క్లియర్గా లేదు. బట్ మాకైతే మేము చాలా ట్రై చేసాం కానీ మొబైల్స్ అయితే నెట్వర్క్ అస్సలు అంటే అస్సలు రాదు, కాల్స్ కూడా కలవదు అనమాట. సో మీరైతే జాగ్రత్తగానే ఉండండి. ఛార్జింగ్స్ అయితే అలో చేస్తారు, ఛార్జర్ అయితే మనం తీసుకెళ్ళచ్చు. సో మిగతా ఇంకేమన్నా స్మాల్ హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ పర్స్ ఇలాంటివి తీసుకెళ్ళచ్చు అనమాట. లార్జ్ బ్యాగ్స్ వచ్చి పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అలో చేయరు. మీరు పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే తీసుకురాకండి, అస్సలు అంటే అస్సలు అలో చేయరు, దాంట్లో ఉన్నా లేకపోయినా అస్సలు అలో చేయరు. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, నియర్లీ ఆల్మోస్ట్ 15 స్టాల్స్ 20 స్టాల్స్ ఉంటాయి. సో అక్కడైతే వాష్రూమ్స్ అవైలబులే ఉంటాయి. పెరేడ్ అయితే 2 hours జరుగుతుంది అనమాట. మనం ఒక్కసారి లోపలికి వచ్చేస్తాం కదా 4కి అట్లా. సో ముందే వస్తే బెటర్ అని చెప్పాను కదా ఇందాక. సో మనమైతే 2 hours అక్కడే ఉండాల్సి వస్తుంది. సో మనకి ఫుల్ ఒకలాంటి బూస్ట్ అయితే వస్తుంది. సో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మైండ్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ విఐపి పాసెస్, కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళకైనా కూడా కానీ విఐపి పాసెస్ ఉంటాయి అన్నమాట. సో మనకైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషనే అవ్వాలి, రిజిస్టర్ అయితేనే మనం అక్కడ ముందర కూర్చోవడానికి ఉంటుంది. కొంచెం డిస్టెన్సే ఉంటుంది, మహా అయితే ఒక 10 feet 20-30 feet అంతే డిస్టెన్స్ అయితే ఉంటుంది, మరీ ఎక్కువ అయితే ఉండదు. ఇలా పెరేడ్ అయితే ఇంకా 2-3 ప్లేసెస్లో అయితే జరుగుతుంది, కానీ అవన్నీ అంత ఫేమస్ అయితే కాలేదు. ఫేమసే కానీ మరి ఇంత ఫేమస్ అయితే కాలేదు. ఇదైతే వాగా బార్డర్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చినంత క్రౌడ్ అయితే అక్కడ రారు. సో ఎందుకో తెలియదు రీజన్ అయితే, బట్ ఇదైతే చాలా అంటే చాలా ఫేమస్. మీరు అమృత్సర్ వస్తే మాత్రము 2 ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఒకటి వచ్చి గోల్డెన్ టెంపుల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు మస్ట్ అండ్ షుడ్ వెళ్ళాల్సిన ప్లేస్ అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి వాగా బార్డర్. వాగా బార్డర్ వెళ్తే మాత్రము చాలా అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, ఫీల్ కూడా. సో ఈ 2 ప్లేసెస్ అయితే అస్సలు మిస్ చేయకండి.
మీరైతే ఎందుకైనా మంచిది మీరు ఐడీ కార్డ్స్ కూడా తెచ్చుకోండి. అంటే ఆధార్ అనమాట. ఆధార్ గానీ, పాన్ గానీ ఏదో ఒకటి ఐడీ ప్రూఫ్ తెచ్చుకోండి. ఇక్కడైతే ఫ్లాగ్ ఉంది కదా! ఫ్లాగ్ దించిన తర్వాత ఇట్లా తీసుకెళ్ళిపోతున్నారు. సో, ఇలా తీసుకెళ్ళిపోతారనమాట. సో, మస్తు అంటే మస్తు అనిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయిపోయినట్లే. ఇంకా అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి బయట రావడానికి 30 మినిట్స్ పడుతుంది. చూసారుగా ఎంత క్రౌడ్ ఉన్నారో. సో మనకు బయట రావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. వచ్చి మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంది కదా! సో ఇక్కడ ఏమంటే మనకి పాకిస్తాన్ బార్డర్ మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. సో ఇదంతా ఫెన్సింగ్ అనమాట. మొత్తం ఫెన్సింగ్. సో మేము ఎగ్జాక్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉన్నాం. వెళ్దాం అనుకున్నాం. అప్పటికే చాలా ఈవినింగ్ అయిపోయింది. సో నైట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 6:37 అయిపోయింది. సో ఇంకా మేము ఎందుకులే రిస్క్ అని వెళ్ళలేదు. ఇక్కడ గురుద్వారా ఉంటుంది. అది చాలా ఫేమస్. మీరైతే వాఘా బార్డర్ వస్తే గురుద్వారా అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ నుంచి చూసారంటే మీకు క్లియర్గా ఈ బార్డర్ ఇవన్నీ కనిపిస్తుంది అనమాట. అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది. కొంచెం డిస్టెన్సే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు ఇంకా క్లియర్ పాకిస్తాన్ బార్డర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. సో మీరైతే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. గురుద్వారా, నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్, ఈ 3 అయితే గుర్తుపెట్టుకొని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో బాయ్, మళ్ళీ కలుద్దాం.